మీ ఫ్రెండ్స్కి మంచి మార్కులు వచ్చింటే మీకేమో జీరో. పిల్లలకి ఇలాంటి మొబైల్ కానీ ఈ బైకులు కానీ ఇలాంటి కొనియకండి. పిల్లలు చెడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇవే. అందులో మీరు సపోర్ట్ ఇస్తారు చూడ, అది ఇంకా వరస్ట్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మీరు ఆల్రెడీ తమిళనాడు చూసే ఉంటారు. అందరికీ ఈరోజు ఇంటర్ ఫలితాలు వచ్చాయన్నమాట. అందరూ పాస్ అయిన మంచి టాలెంట్ పర్సన్లకి కంగ్రాచులేషన్స్ వాళ్ళందరికి కూడా. ఈ వీడియో చేయడానికి ఒక రీజన్ ఏమిటంటే నాకు పిచ్చ హ్యాపీ ఉంది, చెప్పడానికే పిచ్చ సంతోషం ఉంది అనమాట. ఎందుకోసం అంటే 10th ఎవడెవడైతే ఎక్స్ట్రాలు చేసింటారో కొంతమంది పేర్లు నోటీస్ చేసి ఉంటాం కదా, మ్యాక్సిమం నోటీస్, వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్ ఫలితాల్లో ఫస్ట్ ఇయర్ వాళ్ళు మొత్తం ఎవరెవరైతే అల్లరి చేసి ఉంటారో 10th క్లాస్ వాళ్ళంతా కూడా ఫెయిల్ అయితే పర్లేదు. నేను ఇంకా హ్యాపీ ఎందుకోసం అవుతున్నాను అంటే తెలుగుని ఫెయిల్ అయ్యారు అనమాట. దానికి పిచ్చ హ్యాపీగా ఉన్నాను. వరస్ట్ 9 అనమాట. పిల్ల 9 10th మామూలు అల్లరి కాదు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే 10th ఫోన్ మొబైల్ యూజ్ చేయడము, ఆన్లైన్లో ఉండని 24 గంటలు, క్లాసులు చెప్తుంటే బయట తిరగడము, అమ్మాయిలు టీచ్ చేయడం, ఇలాంటివి చేశారు కొంతమంది చిల్లర పనులు. తల్లిదండ్రుల గురించి చెప్పామన్నమాట. కావాల్సే మేమేదో బ్లేమ్ చేస్తున్నట్టు వాళ్ళ పిల్లల్ని అని చెప్పేసి వాళ్ళు అన్నారు ఆల్రెడీ. సరే ఎట్టిపోతేనే మనకేం అవసరం లే అనుకున్నాం. ఎందుకంటే ఈడ కాకపోయినా ముందుకు ఎలాగో చదవరు, వాళ్ళు వరస్ట్గా అయిపోతారు, వేస్టే, వాళ్ళు చదవరు అని నాకు తెలుసు. దానికోసం వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పలేదంట. వాళ్ళ తండ్రులకు తెలియలే, వాళ్ళ తల్లిదండ్రులకి నా కొడుకులు చెడిపోతున్నారని తెలియలేదనమాట. చెప్పినా వినలేదు. కానీ వాళ్ళే కొడుకులు చెడిపోయే విధంగా తయారు చేసుకున్నారు. మొబైల్ కొనియడం, బైక్ కొనియడము, ఇలాంటివి ఎక్స్ట్రాలు మొత్తం దండిగా చేశారు అన్నమాట తల్లిదండ్రులు. ఇస్తున్నారు. నాకు తెలిసి ఇప్పుడు మార్కులు వచ్చింటాయి. మ్యాక్సిమం ఊర్లో కనుక్కుంటారు చాలా మంది పెద్దలు, ఎవరు పాస్ అయినారు ఎవరు ఫెయిల్ అయినారు. మ్యాక్సిమం ఆల్మోస్ట్ అందరూ ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు తెలుస్తుండే తల్లిదండ్రులకి. ఎలా అంటామంటే స్కూల్లో 10th టీచర్స్ కూడా మెయిన్ ఎంకరేజ్మెంట్ టీచర్ కూడా చేశారు కొంతమంది. ఎలాగంటే పబ్లిక్ ఎగ్జామ్లో 10th ఇన్విజిలేటర్ పడింటారు, మా స్కూల్కి పర్సంటేజ్ పడిపోతుందని చెప్పేసి వాళ్ళకి క్యాఫీలు ఇచ్చేసి ఎగ్జామ్ ఎలాగోలాగో పాస్ చేశారు. అక్కడ పాస్ అయినా ఇంటర్లో అవన్నీ కుదరవు. ఎందుకంటే మేము నా స్టేజ్ నుంచి వచ్చాం కాబట్టి అర్థమైంది. ఇంటర్లో కష్టపడినోనికే మంచి మార్కులు పాస్ అవుతారు. కానీ 10th ఏదైతే అల్లరి చేసి ఉంటారో, ఎక్స్ట్రా చేసి వచ్చింటారు కదా, ఇంటర్లో అక్కడ చేసామంటే కుదరదు. ఆల్మోస్ట్ ఫెయిల్ అయిపోతారు. ఎందుకంటే క్యాఫీలు ఇలాంటివి జరగదు కాబట్టి ఆల్మోస్ట్ ఫెయిల్ అయిపోతారు. అసలు కనీసం పాస్ అవుట్ పక్కన పెట్టేసేయండి. కొన్ని కనీసం తెలుగు అన్న మన సబ్జెక్ట్ కాబట్టి తెలుగు అన్న పాస్ కావాలి, అది కూడా పాస్ కాలేదు. మీకు అర్థమైంటుంది ఇంకా అంత వరస్ట్ 9 ఎక్కడ ఉండరు అని. అలాంటి 9లకే చెప్తున్నాను నేను అలాంటి పిల్లలకే చెప్తున్నా, తల్లిదండ్రులకు కూడా నేను చెప్తున్నాను. కొడుకులు చెడిపోతున్నా కదా, వాళ్ళకి ఏ వయసులో ఏవి కొనేయాలి, ఏ వయసులో ఏవి ఇస్తే బాగుంటుందని తెలుసుకోండి ఫస్ట్. ఈడ్చి కొడితే వాళ్ళ వయసు 14, 15 కూడా ఉండదు, వాళ్ళకి మీరు మొబైల్ ఇస్తున్నారు. నాకు అర్థం కావట్లే, ఆ మొబైల్ వల్ల ఏం పనికి వస్తుంది వాళ్ళకి? ఎక్కడ పడితే అక్కడ తిరగడం, ఆ ఫోన్లో ఏవో సంథింగ్, ఆ ఫోన్ వల్ల చెడు ప్రభావం ఎక్కువ ఉంది పిల్లలకి. నేను చెప్తున్నా దాని గురించి, మొబైల్ గురించి తెలియని వాళ్ళకి చెప్తున్నా. మెయిన్ అది పిల్లలు చెడిపోవడానికి ముఖ్య రీజన్ ఏంటంటే మొబైల్. అది మీరే తీసుకుపోయి పిల్లలకి ఇస్తున్నారు. తీసుకోండి మొబైల్, నీకు ఇష్టమైంది ఇదే అని చెప్పేసి తల్లిదండ్రులు పిల్లల్ని చెడగొడుతున్నారు. 100% తల్లిదండ్రులు చెడగొడుతున్నారు. కాబట్టి చూసుకోండి. కనీసం ఇప్పుడన్నా ఇంటర్ ఫలితాలు వచ్చాయి కదా, కనీసం ఎన్ని మార్కులు వచ్చాయి ఏంటి అని మీకు ఒక ఐడియా వచ్చింది. మా పిల్లలు ఫెయిల్ అయిపోయారు, ఏంటి వల్ల ఫెయిల్ అయ్యారని తెలుసుకోండి కొద్దిగా. మామూలు అల్లరి కాదు. నాకైతే పిచ్చ హ్యాపీగా ఉంది. కొంతమంది ఎందుకోసం అంటారంటే పిచ్చ అల్లరి, మామూలు అల్లరి కాదు. మేము కూడా అల్లరి చేసాం కానీ మరీ అంత గలీజ్గా అల్లరి చేయలేదు. కానీ వీళ్ళు ఓవర్ అనమాట అలా. కాబట్టి తల్లిదండ్రులకు ఒకటే చెప్తున్నా, కొడుకులు చదువుకొని, లేదంటే ఏదో పని చేపియండి. స్కూల్ మొత్తం కాలేజీ అనిపించేసి ఏదో ఒక పనిలో జాయిన్ చేయండి. అప్పుడు ఫోన్ కదా, ఫోన్ ఏది వాడినా ఏది చేసినా సరిపోతుంది. చదువుకున్నోడికి మాత్రం ఫోన్ కొనివ్వకండి. చూసే ఉంటారు, పేపర్లకు ఇస్తుంటారు. నాకు తెలిసి రేపు ఇస్తారు పేపర్లకి. ఇప్పుడు కూడా న్యూస్ ట్రెండింగ్లో ఉంటుంది. ఇన్ని మార్కులకి ఇన్ని వచ్చాయి, టాప్ మార్క్స్, అసలు కష్టపడి చదివింది ఈ బీద కుటుంబంలో పుట్టింది అని చెప్పేసి. మన పరిస్థితులే ఆటాటికి మనం హెచ్చులు మామూలుగా ఉండవు. మరి అదేదో రిచ్ పర్సన్స్ బిల్డప్ కొట్టినట్టు కొడుతుంటారు ఈ పిల్ల 9లు. చూస్తే తీరా మార్కులు చూస్తే చదువు 0, తెలుగు ఫెయిల్. నీకే చెప్తున్నారే చదువు. ఎవరైతే 10th క్లాస్లో బిల్డప్ కొట్టి హెచ్చులు కొట్టింటారు చూడి అల్లరి వాణి, అలాగే చెప్తున్నా. మీ మార్కులు చూసుకున్నారు కదా ఎన్ని వచ్చినాయి అని.
మీ మగాలు కాలేజీలో చూపిస్తే మగం కూడా చూడరు. అంత వరస్ట్ నాయనలు మీరు. తెలుగుని ఫెయిల్ అవుతారంటే ఇంకా అర్థం చేసుకోవాలి. ఇలా ఎప్పుడన్నా చదవండి, అల్లరి అన్ని మానేసి చదవండి. మీ ఫ్రెండ్స్కి మంచి మార్కులు వచ్చింటే మీకేమో 0 ఫెయిల్ మార్క్స్ అన్ని సబ్జెక్టులో. తల్లిదండ్రులు చెప్తున్నాను, కొద్దిగా పిల్లల మీద ఒక కన్నేసి ఉంచి పిల్లలకి ఇలాంటి మొబైల్ కానీ ఈ బైకులు కానీ ఇలాంటి కొనియకండి. వాటి వల్లే సగం నాశనం అవుతున్నారు, సగం ఇది మొత్తం నాశనం అవుతున్నారు. ఒకసారి ఆలోచించుకొని గమనియండి. కొద్దిగా పిల్లలు చెడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇవే. అందులో మీరు సపోర్ట్ ఇస్తారు చూడ, అది ఇంకా వరస్ట్ అనమాట. గుర్తించుకోండి. ఇక్కడి నుంచి అన్నా కొద్దిగా కంట్రోల్ పెట్టుకోండి. పిల్లలకు కూడా చెప్తున్నా, కష్టపడి చదవండి. కాఫీల మీద ఆధారపడితే ఇప్పుడు చూసుకుంటారు మీ మార్కులు, అవే మీకు వచ్చేది. అర్థమైందే? చదవండి. 10th ఏదో హెల్ప్ చేశారని చెప్పేసి సార్ వాళ్ళు ఇక్కడ కూడా హెల్ప్ చేస్తారంటే అది కష్టం. ఇంటర్లో కష్టపడి చదివితేనే మంచి మార్కులు వస్తాయి. గుర్తించుకోండి. చూశారు కదా మంచి మార్కులు. నేను అదే చెప్తున్నా, ఎవరైనా కష్టపడితేనే అన్ని మార్కులు వచ్చింటాయి. ఆల్ ద బెస్ట్. ఇప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తాను నేను. ఎందుకంటే కనీసం ఇప్పుడు మార్కులు చూసుకొని నెక్స్ట్ టైం అయినా పాస్ అయ్యే విధంగా చూసుకోండి కొద్దిగా. మీ భవిష్యత్తు మీద దృష్టి పెట్టుకోండి కొద్దిగా. కనీసం ఇంటర్ అన్న పాస్ కానరా. డిగ్రీ ఎలాగో పాస్ కాదు తెలుసు. ఇంటరే ఇలా ఉంటే ఇంకా డిగ్రీ వేరే ఉంటుందిలే. మీ మక్కలకి 10th పాస్ కావడమే గొప్ప. ఇంకా ఇంటర్ అంటే నాకు అసలు నమ్మకాలు లేవు. కానీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నా, బాగా చదువుకోండి. ఓకే. మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి విషయాలు షేర్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని ఫాలో కండి. ఓకే ఫ్రెండ్స్. మన ఛానల్ నేమ్ వచ్చేసి సూర్య స్టోరీస్ బ్లాగ్స్. మీకు అందరు చూసే వాళ్ళకి అందరికి కూడా తెలుసుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.